ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సప్తకోశ శుద్ధి కీలకం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మానవ సహజ ప్రవృత్తి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఇది చాలా కీలకమైంది. వాస్తవానికి మానవ జీవిత పరమార్థం ఏమిటి? జీవిత సంకల్పం నెరవేర్చుకొని జీవభావాన్ని కరిగించుకొని సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ అంతిమంగా విశ్వంలో సునాయాసంగా కలిసిపోవటమే. వేదాంత పరిభాషలో దాన్నే ముక్తి లేక మోక్షం అన్నారు. అయితే జీవోభావాన్ని కరిగించుకోవటం ఎట్లా, ఆనందంగా జీవించటం ఎట్లా, సంపూర్ణ స్వేచ్ఛను పొందడం ఎలా, విశ్వంలో సునాయాసంగా ఐక్యం చెందడం ఎలా, అందుకు ఆధ్యాత్మిక మార్గం స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది. స్వచ్ఛమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అదేమిటంటే సప్తకోశ శుద్ధి. మానవ దేహంలో కీలకమైనటువంటి అవయవాలు రెండు ఉన్నాయి. ఒకటి మెదడు, రెండు వెన్నుపాము. ఈ రెండు అవయవాలు సంయుక్తంగా కేంద్ర నాడీ వ్యవస్థగా వ్యవహరించబడుతూ ఉంటాయి. ఈ కేంద్ర నాడీ వ్యవస్థే మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇటువంటి నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి జీవభావాన్ని కరిగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సప్తకోశాల్లో క్రింద నుండి పై వరకు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం. ఆ తర్వాత మెదడు ప్రాంతంలో రెండు చక్రాలు ఉంటాయి. ఒకటి ఆజ్ఞా చక్రం, మరొకటి సహస్రారం. వాస్తవానికి ఈ చక్రాలు ఏమిటి? ఇవి కేవలం నాడీ సంధాయకాలు. ఈ నాడీ సంధాయకాలతో హార్మోనులు అనుసంధానమై ఉంటాయి. నాడీ సంధాయకాలు, హార్మోనులు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి విచక్షణతో ఉంటుంది, హృదయ మట్టం వికసిస్తుంది, చిత్తం సమూలంగా శుద్ధి అవుతుంది. ఆత్మమయ కోశం ద్వారా, సహస్రారం ద్వారా విశ్వశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది. శరీరమే లేదనే భావన కలుగుతుంది. శరీరం అనంతంగా విస్తరించి వ్యాపించి విశ్వ శరీరంగా మారుతుంది. కాబట్టి ఇదంతా కూడా శాస్త్రీయపరమైనటువంటి విధానం. మెదడు, వెన్నుపాములు రెండు కూడా సమర్థవంతంగా పనిచేసేటట్లయితే తప్పక జీవిత పరమార్థం నెరవేరుతుంది. అయితే వెన్నుపాము మీద ఉన్నటువంటి 5 కోశాలు, మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి 2 కోశాలు, వీనిని సమర్థవంతంగా పనిచేయించడానికి
ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. శారీరక మట్టాన్ని శుద్ధి చేయటం కోసం ఆసనాలు, సూర్య నమస్కారాలు అందించబడ్డాయి. ఇంద్రియ మట్టాన్ని శుద్ధి చేయటం కోసం ఒక రకంగా చెప్పాలంటే భౌతిక ప్రపంచపు సమాచారం ఉపయోగపడుతుంది, ప్రాణాయామం ఉపయోగపడుతుంది. మానసిక మట్టాన్ని శుద్ధి చేయటం కోసం కొంతవరకు సమాచారం ఉపయోగపడుతుంది. బుద్ధి మట్టాన్ని శుద్ధి చేయటం కోసం లోతైనటువంటి పరిశోధన అవసరం అవుతుంది. హృదయ మట్టాన్ని శుద్ధి చేయటం కోసం సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ విధంగా క్రిందన్నటువంటి 5 కోశాలు శుద్ధి అయిన తర్వాత అప్పుడు మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆజ్ఞ చక్రం చైతన్యవంతమవుతుంది. ఆజ్ఞ చక్రాన్నే జ్ఞాననేత్రం అంటారు, బ్రహ్మనేత్రం అంటారు, శివుడి యొక్క 3వ కన్ను అంటారు. ఆధ్యాత్మిక రహస్యం అంతా ఇక్కడే దాగి ఉంది. ఎవరికైతే జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో, చైతన్యవంతమవుతుందో వాళ్ళలో మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. సిద్ధులను ప్రదర్శించేటటువంటి సిద్ధ పురుషులు అవుతారు. ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్యదర్శనం అవుతుంది. ఉపచేతన అంతఃచేతన మనసులలో జన్మ జన్మలుగా నిలవన్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మలు సమూలంగా దగ్ధమవుతాయి. అయితే అందుకు మార్గం ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే. ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? ఉపనిషత్తులలో లభిస్తుంది. ఉపనిషత్తుల సారం ఎవరి ద్వారా వ్యక్తీకరించబడింది, వెల్లడైంది? ఋషుల ద్వారా వ్యక్తీకరించబడింది, వెల్లడైంది. ఋషులు తమ యొక్క అనుభవ సారాన్ని పవిత్రమైనటువంటి ఉపనిషత్తుల ద్వారా ఆత్మ విజ్ఞానం రూపంలో అందించడం జరిగింది. కాబట్టి ప్రపంచం మొత్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఋషులు మాత్రమే. వారి యొక్క అంతర్వాణి నుండి ప్రకృతి సూత్రాలు, విశ్వ కదలికలు, సృష్టి స్థితి లయలు వెల్లడించబడ్డాయి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరికైతే ఆజ్ఞాచక్రం శుద్ధి అవుతుందో, ఎవరికైతే జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో వారికి క్రిందన్నటువంటి 5 చక్రాలు శుద్ధి అవుతాయి. క్రింద నుండి పైకి వెళ్ళటం అనేది ఆరోహణ క్రమం, అది కష్టతరంగా ఉంటుంది. పైనుండి క్రిందికి రావటం అనేది అవరోహణ క్రమం, అది చాలా సులభం. క్రింద 5 చక్రాలు శుద్ధి అయినప్పటికీ చిత్తం శుద్ధి కాకపోతే, సంచిత ప్రారబ్ధ కర్మలు కరిగిపోకపోతే తప్పనిసరిగా మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం లేదు, ఆనందాన్ని పొందే అవకాశమే లేదు, సంపూర్ణ స్వేచ్ఛకు అవకాశమే లేదు. కాబట్టి క్రిందన్నటువంటి 5 చక్రాలను శుద్ధి చేసుకుని అంతటితోటి ఆగిపోకుండా ఆజ్ఞ చక్రానికి వెళ్ళగలగాలి. అయితే ప్రస్తుత మానవ జీవన విధానం ఎలా ఉంది? బహుక్లిష్టతరంగా ఉంది, బహుక్లిష్టతరంగా ఉంది, కష్టతరంగా ఉంది. అందువల్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 5 చక్రాలను శుద్ధి చేసుకొని చిత్తమయ కోశానికి వెళ్ళటం అనేది మామూలు విషయం కానే కాదు. అందువలన మానవుడు నవీన సైన్సు, సాంకేతిక విజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా సాంకేతిక పరంగా మలిచి అందించగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అందువల్ల చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకునే విధంగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించగలిగితే ఉపచేతన అంతఃచేతన మనసులు సమూలంగా శుద్ధి అవుతాయి. అప్పుడు జీవభావం కరిగిపోతుంది, అంతరంగం పూర్తిగా ఖాళీ అవుతుంది, నేను ఏమీ కాను అనే స్థితి ఏర్పడుతుంది, నో బడీ స్టేట్ ఏర్పడుతుంది, నో బాడీ స్టేట్ ఏర్పడుతుంది. నేను ఫలానా అనేది పరిమిత స్థితి, అహంకారపు స్థితి.
నేను ఏమీ కాను అనేది అనంత స్థితి, పరిపూర్ణ స్థితి. నేను ఏమీ కాను అనే స్థితికి వచ్చిన తర్వాత శారీరక మమకారం ఉండదు, ఇంద్రియాలు కరిగిపోతాయి, మనస్సు, బుద్ధి, హృదయ మట్టాలకు అవకాశమే లేదు. మెదడు పూర్తిగా కరిగిపోతుంది, మెదడులో ఉన్న కేంద్రాలు కూడా కరిగిపోతాయి, శరీరం పూర్తిగా కరిగిపోతుంది, శరీరమే లేదు అనే భావన కలుగుతుంది. అప్పుడు మనిషికి జీవితం ఉండదు, సమాజం ఉండదు, ప్రపంచం ఉండదు, ప్రకృతి ఉండదు, విశ్వం ఉండదు, ప్రకృతి సూత్రాలు ఉండవు, విశ్వ కదలికలు కూడా ఉండవు. అయితే ఆ స్థితికి చేరిన తర్వాత ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగించగలగాలి. అది ఏమీ చేయకుండా ఉండటం కానే కాదు, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండాలి, దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. అయితే చిత్తాన్ని శుద్ధి చేసుకోవటం అనేది మామూలు విషయం కాదు. అందుకు సంబంధించి మానవ సహజ ప్రవృత్తిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి మానవ జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రకృతికి అనుగుణంగా జీవించటం వదిలివేశాడు, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం లోతైనటువంటి పరిశోధనలు చేసి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టి వస్తు ఉత్పత్తిని పెంచి మనిషిని భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కునే విధంగా సమాజం కొనసాగుతుంది. మనిషి సమాజం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ప్రకృతిని చిన్న భిన్నం చేస్తున్నాడు, భౌతికవాదపు మత్తును పెంచుకుంటున్నాడు, శారీరక సుఖానికి అలవాటు పడ్డాడు. కాబట్టి శారీరక సుఖం అనేటటువంటి అంశం ద్వారా మనిషి అన్ని విధాల బలహీనపడ్డాడు. శారీరక సుఖం ఉందంటే శారీరక మమకారం ఉన్నట్లే కదా. శారీరక మమకారం ఉందంటే ఇంద్రియ ఉద్రేకం ఉంటుంది కదా. శారీరక మమకారము, ఇంద్రియ ఉద్రేకం రెండు ఉన్నాయంటే మనిషిలో అశాంతి, అసంతృప్తి ఉంటాయి కదా. కోరికలు తారాస్థాయిలో పెరుగుతాయి కదా. కోరికలు తీరినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి ఉంటుంది, తీరకపోతే మరలా తిరిగి అసంతృప్తి కొనసాగుతుంది కదా. అసంతృప్తిగా ఉన్నప్పుడు బుద్ధి విచక్షణను, వివేచనాన్ని కోల్పోతుంది కదా, పక్షపాత ధోరణిలో ఉంటుంది కదా. అట్టి స్థితిలో చిత్తం శుద్ధి కాకపోగా ఇంకా కలుషితం అవుతుంది. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుందంటే చిత్తాన్ని శుద్ధి చేసుకోవటంలోనే ఉంది. ప్రస్తుతం మానవుడు అన్ని విధాల బలహీనపడి సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవటానికి మూల కారణం చిత్తం కలుషితం కావటమే. చిత్తం కలుషితం కావటానికి మూల కారణం ఏంటి? తెలివి, మేధా సంపత్తి. తెలివి, మేధా సంపత్తి వల్ల బుద్ధి పక్షపాతంలో ఉంటుంది, మనసు సంకల్ప వికల్పాల మధ్య ఘర్షణ పడుతుంది, ఇంద్రియ ఉద్రేకం పెరుగుతుంది, శారీరక మమకారం ఏర్పడుతుంది, హృదయ మట్టం వికసించే ప్రసక్తే లేదు. కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా చిత్తాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానాలను అనుసరించగలిగితే మనిషిని సమస్యల సుడిగుండం నుండి శాశ్వతంగా బయటపడే విధంగా అతని జీవితాన్ని మలచవచ్చు, తీర్చిదిద్దవచ్చు. అయితే మనసు అంటే ఏమిటి? సంకల్పం, వికల్పం, పాజిటివ్, నెగిటివ్, తమోగుణం, రజోగుణం. వాస్తవానికి నెగటివ్ ఉందంటే తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉందంటే తప్పనిసరిగా నెగిటివ్ ఉంటుంది.
రెండు సమాన స్థాయిలో ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి. కాబట్టి నెగిటివ్ వైపుకి ఆకర్షింపబడుతున్నామంటే పాజిటివ్ని ఆశిస్తున్నట్లే. పాజిటివ్ వైపుకి ఆకర్షింపబడుతున్నామంటే నెగిటివ్ని వ్యతిరేకిస్తున్నట్లే. మనిషి బాహ్య ప్రపంచంలో ప్రస్తుతం నెగిటివ్ వైపుకి విపరీతంగా ఆకర్షింపబడుతున్నాడు. ఆ నెగిటివ్లో పూర్తిగా ఇరుక్కొనిపోయాడు. నెగిటివ్ నుండి బయటపడి పాజిటివ్ కోసం పరితపిస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు. అయితే వాస్తవ విషయం ఏంటి? నెగిటివ్ అనేది తాత్కాలికం. అది పాజిటివ్ నుండే ఆవిర్భవించింది, తిరిగి మరలా పాజిటివ్లోనే కలిసిపోతుంది. మంచి అనేది ఎంత శాతం ఉంటుందో చెడు కూడా అంతే శాతం ఉంటుంది. మంచి చెడులు రెండు సమాన మోతాదులో ఉంటాయి. కానీ మనకి చెడు ఎక్కువగా కనిపిస్తుందంటే మంచిని గుర్తించినట్లే. మంచి ఎక్కువగా కనిపిస్తుందంటే చెడును గ్రహించినట్లే. కాబట్టి రెండు వేరు వేరు మోతాదుల్లో ఉన్నాయంటే అది సమత్వానికి, సమతుల్యానికి, సాత్వికతకు విరుద్ధం అవుతుంది. మనిషి సహజంగానే సుఖాన్ని కోరుకుంటాడు, కష్టాన్ని వ్యతిరేకిస్తాడు. మంచిని కోరుకుంటాడు, చెడును వ్యతిరేకిస్తాడు. విజయాన్ని కోరుకుంటాడు, అపజయాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ వాస్తవ విషయం ఏంటి? అసలు అపజయం లేకుండా విజయానికి అవకాశమే లేదు కదా. అపజయం ఎప్పుడైతే ఉంటుందో అది విజయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కష్టం అనేది ఉందంటేనే దాని ప్రక్కన సుఖం ఉంటుంది. నష్టం అనేది ఉంటేనే దాని ప్రక్కన లాభం ఉంటుంది. నెగిటివ్ అనేది ఉంటేనే దాని ప్రక్కన పాజిటివ్ ఉంటుంది. రెండు సమాన స్థాయిలో ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి. కానీ మనిషి యొక్క సహజ స్వభావం ఏమిటి? సహజ నైజం ఏమిటి? చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు, చెడును తొలగించుకోవాలనుకుంటాడు, చెడు ఉండకూడదు అనుకుంటాడు, చెడుకు భయపడుతూ ఉంటాడు, చెడు నుండి తప్పించుకోవాలనుకుంటాడు, చెడును అడ్డు తొలగించుకోవాలనుకుంటాడు, మంచి మాత్రమే ఉండాలనుకుంటాడు, విజయం మాత్రమే కావాలనుకుంటాడు, లాభం మాత్రమే ఉండాలనుకుంటాడు, అనుకూలత మాత్రమే ఉండాలనుకుంటాడు. ఇక్కడ మనిషి పూర్తిగా తన సహజ స్థితి అయినటువంటి ఆనందాన్ని కోల్పోతున్నాడు. ఆనందం అంటే ఏమిటి? మంచి చెడులు రెండూ తొలగిపోతేనే ఆనందం. పాజిటివ్ నెగిటివ్లు రెండూ ఉంటే అక్కడ ఆనందానికి అవకాశమే లేదు. ఆనందం అంటే ఏమిటి? ఆత్మస్థితి, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, ఆత్మ ప్రేమ. అయితే మనిషికి అది లభించకపోవటానికి, దాన్ని అనుభవించలేకపోవటానికి మూల కారణం ఏంటంటే ద్వంద్వాలే. ద్వంద్వాల యొక్క స్వరూప స్వభావాన్ని గురించి స్పష్టంగా అవగాహన గావించుకోగలిగితే వాటి ప్రమాదం నుండి బయటపడచ్చు. మనం చెడును వ్యతిరేకిస్తూ ఉన్నామనుకోండి, మంచిని పొందలేం కదా. చెడు ఉండకూడదు అనుకుంటున్నాం అనుకోండి, దాని మీద యుద్ధం చేయాల్సిందే కదా. దేన్నైతే మనం వ్యతిరేకిస్తూ ఉంటామో అది బలపడుతూ ఉంటుంది కదా. కాబట్టి వ్యతిరేకించడం అంటే అదనంగా సృష్టించుకోవటమే కదా. రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా, కష్టపడకుండా జీవితాన్ని కొనసాగించాలి అనే విధానమే నెగిటివ్ కదా.
కాబట్టి మనిషి సుఖాన్ని కోరుకుంటూ కష్టాన్ని వ్యతిరేకిస్తున్నాడంటే సుఖంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించినట్లే కదా, నెగిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకున్నట్లే కదా. నెగిటివ్ అనేది బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఆ నెగిటివ్కి అనుగుణంగా మనం కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కర్మలు కరిగిపోతూ ఉంటాయి. కానీ నెగిటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటే, పాజిటివ్ని ఆశిస్తూ ఉంటే కర్మల మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటి? కర్మలను కరిగించుకోవాలి, జీవభావాన్ని కరిగించుకోవాలి. సంచిత ప్రారంధ కర్మల మోతాదు పెరగకుండా చూసుకోవాలి. ఉన్నటువంటి కర్మలు కరిగిపోయే విధంగా ప్రణాళికలతోటి పథకాలతోటి ముందుకు సాగాలి. ప్రస్తుతం మానవ జాతి మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నెగిటివ్ ఉండకూడదు అనుకుంటున్నారు, పాజిటివ్ తోటి జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారు. కష్టాలు ఉండకూడదు అనుకుంటున్నారు, కష్టపడకూడదు అనుకుంటున్నారు. కష్టపడే వ్యక్తి ఎలా ఉంటాడు, కష్టాలను అనుభవించే వ్యక్తి ఎలా ఉంటాడు, కష్టాలను అధిగమించిన వ్యక్తి ఎలా ఉంటాడు. సుఖం అనేది అమృతంలాగా భ్రమింపజేస్తుంది, విషంతో అంతమవుతుంది. కష్టం అనేది విషమలాగా భ్రమింపజేస్తుంది, అమృతంతో అంతమవుతుంది. ప్రస్తుత భౌతికవాదపు మత్తులో అందరూ కూడా ఆర్థిక వనరుల వేటలో సహజ స్థితిని కోల్పోతున్నారు, నైతిక విలువలను దిగజార్చుకుంటున్నారు, ధర్మాన్ని కాలరాస్తున్నారు, శీల సంపదను కోల్పోతున్నారు. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? నెగిటివ్ ఉండకూడదు అనుకుంటున్నారు, పుష్కలంగా సంపద ఉండాలనుకుంటున్నారు, ఆస్తులు అంతస్తులను పెంచుకోవాలనుకుంటున్నారు, రిస్క్ పడకూడదు అనుకుంటున్నారు, చెమట పోయకూడదు అనుకుంటున్నారు, బట్ట నలగకూడదు అనుకుంటున్నారు, భద్రత ముసుగులో బంధించబడుతున్నారు. కుటుంబాలను కూడా అదే తరహాలో నడుపుతున్నారు. బిడ్డల్ని సుఖపెట్టడం అంటే వారి జీవితాలను కబళించి వేయటమే కదా. సుఖపడే తల్లిదండ్రులు, సుఖపెట్టే తల్లిదండ్రులు బిడ్డలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? జీవితాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకొని జీవితాన్ని కొనసాగించడానికి, జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. విద్యార్థి దశలోనే జీవితం పూర్తిగా గాడి తప్పుతుంది, వక్ర మార్గంలో పయనిస్తుంది. ఆర్థిక పరమైన అంశాలతోటే విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆర్థిక పరమైనటువంటి గణాంకాల చుట్టే కొనసాగుతుంది, తిరుగుతూ ఉంటుంది. మేధస్సులన్నీ కరెన్సీ గణాంకాలతో నిండిపోయి ఉన్నాయి. మనం సేకరించేటటువంటి ధనమంతా, ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా ప్రకృతి వనరులతో ముడిపడి ఉన్నాయి కదా. ప్రకృతిని పతనం గావించటం అంటే ధర్మాన్ని కాలరాయటమే కదా. కాబట్టి మనిషి జీవితం పూర్తిగా దెబ్బతింటానికి మూల కారణం ఏంటి? జీవించవలసిన జీవితం ఒకటి, జీవిస్తున్నటువంటి జీవితం ఒకటి. ఎవరికైతే జీవితాన్ని గురించి పాక్షికమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా చెడుని వ్యతిరేకిస్తూ ఉంటారు, మంచిని ఆశిస్తూ ఉంటారు, విజయం కోరుకుంటూ ఉంటారు, అపజయం అంటే భయపడుతూ ఉంటారు.
నెగిటివ్ను వ్యతిరేకించడం అన్నా, నెగిటివ్ అంటే భయపడటం అన్నా, నెగిటివ్ అంటే తప్పించుకోవాలనేటటువంటి ఆరాటం ఉందన్నా జీవితం పట్ల అవగాహన లేనట్లే కదా. కాబట్టి మనిషి యొక్క సహజ ప్రవృత్తి ఎలా ఉంది? భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కుపోయింది, కూరుకుపోయింది. ఒకప్పుడు భౌతికవాదం పరిమితంగా ఉంది, ఇప్పుడు భౌతికవాదం తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నది ఇవాళ అవసరంగా మారింది. భౌతికవాదపు మత్తు నుండి ఎవరు బయటపడే అవకాశమే లేదు. అందువల్లనే మేధావులంతా కూడా నైతిక విలువల కన్నా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి భావంతో వాటి కోసం వెంపర్లాడుతున్నారు. ఆర్థిక వనరులో ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆత్మీయతలు, అనురాగాలు, ప్రేమలు ఉండవు కదా. ప్రేమ లేని జీవితం ఎలా ఉంటుంది? ప్రేమతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? స్పష్టంగా మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, పాజిటివ్ ఎంత ఉపయోగపడుతుందో నెగిటివ్ కూడా అంతే ఉపయోగపడుతుంది. పాజిటివ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుంది. రెండు మనిషిని ఒకే స్థాయిలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. నెగిటివ్ను వ్యతిరేకిస్తూ పాజిటివ్ను కోరుకోవటం అంటే మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినట్లే కదా. కాబట్టి నెగిటివ్ అనేది మనకు మనంగా సృష్టించుకుంది, పాజిటివ్ అనేది కూడా మనకు మనంగా సృష్టించుకుంది. మనం వాటిని సృష్టించుకుంటున్నాం, వాటికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం, వాటి నుండి బయటపడలేకపోతున్నాం. అవే మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. మనిషి పూర్తిగా వాటికి లొంగిపోయాడు. కాబట్టి కర్మలకు అనుగుణంగా మనం జీవితాన్ని కొనసాగించటమా, కర్మలను కరిగించుకోవటమా, కర్మలను అధిగమించటమా? ఇది మన ముందున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న. కర్మలను కరిగించుకోవాలి, కర్మలకు లొంగిపోకూడదు. కర్మలకు లొంగిపోతున్నామంటే జీవుడు బలంగా ఉన్నట్లే కదా, జీవితం జీవుడి చేతుల్లో ఉన్నట్లే కదా. కానీ వాస్తవానికి మనం ఎవరం? శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తం, అహంకారాలు కూడా కాదు కదా. అవేమీ కానప్పుడు వాటిని గురించి మనం ఆలోచిస్తున్నామంటే, వాటికి లొంగిపోతున్నామంటే, అవి మనల్ని స్వాధీనపరుచుకుంటున్నాయంటే మనలో జీవోభావం బలీయంగా ఉన్నట్లే కదా. కాబట్టి జీవోభావం చాలా ప్రమాదకరమైంది. ఆ జీవోభావం నుండి బయటపడాలి. అందుకు మనం ఏం చేయాలి? నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, నెగిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాలి. పాజిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాలి. సమాజంలో వ్యక్తుల జీవితాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసేటట్లయితే నెగిటివ్ ఎక్కువగా ఉన్న వాళ్ళే అంతిమంగా పాజిటివ్కి వస్తున్నారు. నెగిటివ్ అనేది లేకపోతే పాజిటివ్ కోసం ప్రయత్నించవలసిన అవసరం లేదు కదా. నెగిటివ్ పాజిటివ్లు రెండింటిని గురించి అవగాహన లేని వ్యక్తి అమాయకుడు కదా, అజ్ఞాని కదా. నెగిటివ్ పాజిటివ్లను రెండింటినీ సమాన మోతాదులో ఉంచి సమన్వయంతో, సమత్వంతో, సమతుల్యంతో ముందుకు సాగగలిగితే జీవితమే సాధనగా మారుతుంది కదా. కాబట్టి కీలకమైన అంశం ఎక్కడుంది? మనిషి ఒకదానిని కోరుకుంటూ మరొక దాన్ని వ్యతిరేకించడంలోనే సమస్యలను సృష్టించుకుంటున్నాడు. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా జీవించాలి తప్ప ప్రకృతిని అనుకూలంగా మార్చుకోకూడదు. ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవటం ద్వారా
అంతరంగంలో జరగవలసినటువంటి పురోగమన పరిణామం ఆగిపోతుంది, తిరోగమన పరిణామం జరుగుతుంది. బాడీకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిందంటే శరీరం పట్టుత్వాన్ని కోల్పోయినట్లే, బలహీనపడ్డట్లే. శరీరం బలహీనపడ్డప్పుడు బలహీనమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. శరీరంలో ప్రాణశక్తి హరించుకుపోతుంది, ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తుంది, తమో రజోగుణాలు ప్రకోపిస్తాయి, సమత్వం సమతుల్యం సాత్వికతలకు అవకాశమే ఉండదు కదా. అందువల్ల నెగటివ్ అనేది ఒక రకంగా మనిషికి ఉపయోగపడుతుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వంటివన్నీ కూడా జ్ఞానోదయానికి, పరివర్తన, పశ్చాత్తాపానికి, మనిషిని అంతర్ముఖం వైపుకు మళ్లించడానికి, ఆత్మస్థితికి కొనిపోవటానికి తప్పనిసరిగా అవసరమవుతాయి. విజయం సాధించే వ్యక్తి భగవంతుడిని గురించి ఆలోచించడు, జీవితాన్ని గురించి అధ్యయనం చెయ్యడు. అపజయాలు సాధించేటటువంటి వ్యక్తి, కష్టాలు, నష్టాలు, బాధలు పడేటటువంటి వ్యక్తి జీవిత పరమార్థాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, జీవితాన్ని పునశ్చరణం చేసుకునే అవకాశం ఉంటుంది. చేసిన తప్పులకి, పొరపాట్లకి పరివర్తన, పశ్చాత్తాపం చెందే అవకాశం ఉంటుంది. పరివర్తన, పశ్చాత్తాపాన్ని మించిన ఔన్నత్యం లేదు. పరివర్తన, పశ్చాత్తాపం చెందినటువంటి వ్యక్తి భౌతిక ప్రపంచపు ఆకర్షణల నుండి సమూలంగా బయటపడతాడు, విడుదల గావించబడతాడు. విజయాలు సాధించే వ్యక్తి, అనుకున్నది నెరవేర్చుకునేటటువంటి వ్యక్తి, ఏదో సాధించాలి అని తప్పించేటటువంటి వ్యక్తి, సరిచేయాలని భావించేటటువంటి వ్యక్తి మత్తులో ఉంటాడు, భ్రమలో ఉంటాడు, భ్రాంతిలో ఉంటాడు, పిచ్చిలో ఉంటాడు, వెరిలో ఉంటాడు, వ్యామోహంలో ఉంటాడు, మాయ ద్వారా ఆక్రమించబడతాడు. మాయ అతని జీవితాన్ని హరించి వేస్తుంది. కాబట్టి జీవితాన్ని గురించి ఉపరితలంలో చూడటం వేరు, లోతుగా అధ్యయనం చేయటం వేరు. అందుకే వితౌట్ సైకాలజీ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ. వ్యక్తులు ఒకరితో మరొకరిని పోల్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా కోరికలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు పెరుగుతున్నాయంటే తప్పనిసరిగా పరుగు పందాన్ని కొనసాగిస్తున్నట్లే. తాను ఉన్నతంగా ఎదగాలి అనే భావన ఉందంటే అవతల వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకుంటున్నట్లే. ఆధిక్యత భావన ఉందంటే తాను ఇతరుల కంటే ఎక్కువ అనేటటువంటి భావన పెంపొందించుకొని గర్వాన్ని, మదాన్ని పెంచుకుంటున్నట్లే. ఆత్మన్యూనత భావం ఉందంటే ఇతరులతో పోల్చుకొని తమలో ఉన్నటువంటి లోపాలను చూసుకొని తమను తాము బలహీనంగా ఊహించుకుంటున్నట్లే. కాబట్టి ఇన్ఫీరియారిటీ ఉండకూడదు, సుపీరియారిటీ ఉండకూడదు, కాంపిటీషన్ కూడా ఉండకూడదు. సో ఇవి జీవిత సత్యాలంటే, ఇదే జీవన వేదం అంటే, ఇదే జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయటం అంటే. ఇటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించేటట్లయితే మనిషి తప్పనిసరిగా పక్షపాతంలో ఉంటాడు, పాక్షికతలో ఉంటాడు, ఒకదాన్ని కోరుకుంటూ మరొకదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి చెడుని ఎవరు కూడా భరించలేరు. కానీ ఆ చెడే మన అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నటువంటి మంచిని ప్రేరేపిస్తుంది. బలహీనతల నుండి బలం ఆవిర్భవిస్తుంది, అనుమానం నుండి విశ్వాసం కలుగుతుంది, అశాంతి నుండి ప్రశాంతత వస్తుంది, అసంతృప్తి నుండి సంతృప్తి వస్తుంది. ఇవన్నీ లోపలే ఉన్నాయి, బయట లేనే లేవు. వాస్తవానికి విలువలేని ప్రపంచానికి, మారేటటువంటి భౌతిక ప్రపంచానికి మనం లొంగిపోకూడదు. దాని గురించి అసలు ఆలోచించకూడదు. బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించడం అంటే బాహ్యముఖ ప్రయాణమే కదా. మనల్ని గురించి మనం తెలుసుకోవటం అంటే అది అంతర్ముఖ ప్రయాణమే కదా. మనిషికి ఏ ప్రయాణం
ఆనందాన్ని ఇస్తుంది, అంతర్ముఖ ప్రయాణమే ఆనందాన్ని ఇస్తుంది. కానీ మనిషి ఏమయ్యాడు? బాహ్యముఖ ప్రయాణంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. దాని నుండి బయటపడలేనంతగా అందులో పూర్తిగా బందీ అయ్యాడు. ఈ విధంగా మనిషి జీవితం సమూలంగా గాడి తప్పినందువల్ల మానవజాతి తెలివి మీద సంపత్తితో మాయలో బంధించబడి చేయవలసిన పనులు చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మానవ జాతి భూమండలానికి సమస్యగా మారుతుంది కదా. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏందో జాగ్రత్తగా ఆలోచించండి. మానవ జాతి భూమండలానికి సమస్యగా మారింది. అందుకు మూల కారణం తెలివి మీద సంపత్తి ఎక్కువగా ఉండటమే. సంకల్ప వికల్పాల మధ్య మనిషి ఘర్షణ పడుతూ ఉండటమే. జీవిత సత్యాలు తెలుసుకోలేకపోవటమే. జీవితాన్ని పాక్షికంగా ఒకే కోణంలో చూడటమే. వాస్తవానికి తమోగుణము, రజోగుణం, సత్వగుణం మూడు మాయే. మూడు లేవు. అవి ఎవరికి వారు సృష్టించుకున్నవే. మన అంతరంగ స్థితిని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది కదా. మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది కదా. మనం బలహీనంగా ఉన్నామంటే అందుకు మూల కారణం అంతరంగ సంస్కారాలు అదే తరహాలో ఉంటాం కదా. అందువల్ల మనిషి ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలి? ద్వంద్వాలకు అతీతమైన జీవితాన్ని కొనసాగించాలి. ద్వంద్వాలను వదిలివేసే జీవితాన్ని కొనసాగించాలి. ద్వంద్వాలను కరిగించే జీవితాన్ని కొనసాగించాలి. ద్వంద్వాలు మాయా అని తెలుసుకునే జీవితాన్ని కొనసాగించాలి. ద్వంద్వాల నుండి పూర్తిగా విడుదలయ్యేటటువంటి జీవితాన్ని కొనసాగించాలి. ద్వంద్వాల మధ్య కొనసాగుతున్నప్పుడు సంపూర్ణ స్వేచ్ఛకు అవకాశమే ఉండదు కదా. కాబట్టి అందరూ కూడా చెడును భరించలేక, నెగిటివ్ను భరించలేక, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మంచి కోసం ఆరాటపడుతూ, మంచిని పొందలేక చెడును వ్యతిరేకిస్తూ ఉండటం వల్ల మనసులో నిరంతరం సంఘర్షణ జరుగుతూ శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకమే మనిషి జీవితాన్ని సమూలంగా సర్వనాశనం చేసింది. అటువంటి ఇంద్రియ నిగ్రహం రావాలంటే మనం చిత్తమైకోశాన్ని గురించి ఆలోచించాలి, జ్ఞాన నేత్రాన్ని గురించి ఆలోచించాలి, బ్రహ్మ నేత్రాన్ని గురించి ఆలోచించాలి. అక్కడ ఒకే ఒక కీలకమైనటువంటి గ్రంథి ఉంది, అదే పిట్యూటరీ గ్రంథి. ఆ పిట్యూటరీ గ్రంథిలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా సక్రమంగా స్రవించి జీవితం ఉన్నతమైనటువంటి మార్గంలో పయనించి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరాలంటే మెదడులో ఉన్నటువంటి కలుషితం అంతా సమూలంగా తొలగిపోవాలి. మెదడులో ఉన్నటువంటి కలుషితానికి మూల కారణం ఏంటి? చెడు సమాచారమే, అనవసర ప్రాపంచిక సమాచారమే, భౌతిక ప్రపంచపు సమాచారమే, బాహ్య ప్రపంచం అందుల సంఘటనలు, సన్నివేశాలకు సంబంధించినటువంటి సమాచారమే. ఇదంతా ఏమిటి? అనవసరపు మిథ్యా సమాచారం, వాస్తవం కానే కాదు. కాబట్టి మనం ఎటువంటి సమాచారాన్ని సేకరించుకుంటున్నా, అది భౌతిక జ్ఞానం కావచ్చు, మిథ్యా జ్ఞానం కావచ్చు, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఆత్మజ్ఞానం కావచ్చు, బ్రహ్మజ్ఞానం కావచ్చు, అద్వైత జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కేవలం సమాచారమే. సమాచారం అనేది మానసిక మట్టానికి సంబంధించింది. మానసిక మట్టానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే అది చిత్తంలో నిక్షిప్తం అవుతుంది, రికార్డ్ అవుతుంది, సంస్కారాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడేటటువంటి బాహ్య ప్రపంచపు సమాచారం, పంచ కర్మేంద్రియాల ద్వారా జరిగేటటువంటి కర్మల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి అనుభవం, ఇదంతా ఎక్కడ నిక్షిప్తం అవుతుంది?
మెదడు ప్రాంతంలో నిక్షిప్తమవుతుంది. ఉపచేతన అంతశ్చేతన మనసులలో నిక్షిప్తమవుతుంది. మెదడు సమూలంగా కలుషితమైంది అనుకోండి, కేంద్రాలు దెబ్బతింటాయి కదా. కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు తదనుగుణంగా వాటికి సంబంధించినటువంటి అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. అవయవ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయకపోతే శరీరం రుగ్మతలకు లోనవుతుంది కదా. కాబట్టి రుగ్మతలు ఉన్నాయంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కాదు కదా. మాతృత్వం అంటే ఏమిటి? వైవాహిక జీవితాన్ని గురించి ముందు తెలుసుకోవాలి. ఆదర్శ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. సెక్స్ యొక్క అవసరాన్ని గురించి, సెక్స్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి, సెక్స్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి తెలుసుకోవాలి. గర్భధారణ జరగాలి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి. ఆ సంతానాన్ని ఉన్నతమైన రీతిలో పెంచి పెద్ద చేసి సమాజానికి వరంగా తయారు చేయాలి. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అయితే ఇక మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందినట్లే కదా. సంతృప్తి నుండి మనిషి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని అలవరుచుకుంటాడు కదా. అసంతృప్తిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? సంతృప్తిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? కాబట్టి సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది? అసంతృప్తిని మించిన ప్రమాదం ఏముంటుంది? కాబట్టి సంతృప్తి అసంతృప్తి రెండు వదిలేసిన తర్వాత అక్కడ మిగిలేది సంతృప్తే కదా. తృప్తి అసంతృప్తి రెండింటిని మనం కరిగించుకోగలిగితే అక్కడ ఆనందం అనేటటువంటి అమృతం ఉంటుంది కదా. ఆనందం ఉన్నప్పుడు మనిషికి ఏమీ అవసరం లేదు కదా. అవసరం లేదనుకున్నప్పుడు అన్నీ సమకూరుతాయి కదా. అవసరం ఉంది అనుకుని వెంపర్లాడుతూ ఉంటే అవి మనకు దూరం అవుతాయి కదా, లభించవు కదా. కాబట్టి కోరికలను పెంచుకోవటం కాదు, కోరికలను జయించగలగాలి, అధిగమించగలగాలి, వాటికి అతీతంగా జీవించగలగాలి, ఆత్మస్థితికి వెళ్ళగలగాలి. ఆత్మస్థితి ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో ఇక జీవితం మధురం అవుతుంది. ఏమీ అవసరం లేదు అనుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అన్నీ సమకూరుతాయి, అవసరానికి మించి సమకూరుతాయి. కానీ వాటి పట్ల ఆసక్తి ఉండదు, వాటి పట్ల వెంపర్లాట ఉండదు, వచ్చిందని పొంగిపోవటం ఉండదు, పోయిందని కృంగిపోవటం కూడా ఉండదు. కాబట్టి పాజిటివ్ నెగిటివ్లు రెండు వదిలివేసేటటువంటి స్థితికి చేరటమే మానవ జీవిత పరమార్థం. ప్రస్తుత మానవ జీవిత ప్రవృత్తి ఎలా ఉంది? మానవుడి యొక్క సహజ నైజం ఎలా ఉంది? శరీరం బలహీనం పడింది, ఇంద్రియాల ఉద్రేకం పెరుగుతుంది, మనసు అశాంతిమయమవుతుంది, బుద్ధి పక్షపాత ధోరణిలో ఉంటుంది, హృదయ మట్టం మూసుకొని పోయింది. అప్పుడు చిత్తమేమవుతుంది? ఇంకా కలుషితం అవుతుంది. చిత్తం కలుషితమైందంటే శరీరం పూర్తిగా దెబ్బతింటుంది. శరీరం దెబ్బతిన్నదంటే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి, ఆయువు కుదించుకుపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందానికి అవకాశమే లేదు. ఆనందం లేకుండా సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశమే లేదు. ప్రస్తుతం మానవుడిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే తృప్తిని, అనుభూతిని, సంతోషాన్ని, గుర్తింపును, కీర్తి ప్రతిష్టలను
విలాస వినోద శృంగారాలను, ఖరీదైన జీవితాన్ని, భోగలాలస జీవితాన్ని